హలో, వెల్కమ్ టు జిఎస్ తెలుగు టెక్ 365. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఈరోజు ఈపీఎఫ్ఓ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి బిగ్ అప్డేట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఈపీఎఫ్ఓ అకౌంట్లో ఈ నామినేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పి మనకి ఇచ్చినటువంటి బిగ్ అప్డేట్ అనమాట. అదే ఈ నామినేషన్ చేసుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటనేది కూడా ఒక పెద్ద బాంబు పేల్చారనమాట. దాని గురించే నేను ఇప్పుడు లైవ్లో మీకు ఒక డెమో చేసి చూపించబోతున్నాను. ఇకపోతే టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది చూడండి. మెంబర్ హోమ్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇంటర్ఫేస్ ఈ పైన ఉన్నటువంటి కార్నర్లో 3 డాట్స్ని ట్యాప్ చేయండి. మీ యొక్క మొబైల్ని డెస్క్టాప్ సైట్లోకి అయితే తీసుకెళ్ళండి. తర్వాత మీ యొక్క యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ని ఇచ్చేసేయండి. క్యాప్చర్ ఎంటర్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్యాప్చర్ అయితే చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఎందుకంటే క్యాప్చర్ రాంగ్ అయితే కనుక మీరు మళ్ళీ క్యాప్చర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సైన్ ఇన్ అవ్వండి. సైన్ అయితే సక్సెస్ఫుల్గా సైన్ ఇన్ అవుతారు. ఇక్కడ ఎంప్లాయిడ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి తెలియజేసినటువంటి బిగ్ అప్డేట్, వాళ్ళు పేల్చినటువంటి బాంబ్ ఏంటంటే, ఇక్కడ మనకి మేనేజర్ ఉంది కదా, ఈ మేనేజ్లోకి వెళ్ళినట్టే ఈ నామినేషన్ అని కనబడుతుంది కదా, ఈ నామినేషన్ అనే దాన్ని అప్డేట్ చేసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే మన ఈ నామినేషన్ని అప్డేట్ చేసుకోకపోతే కనుక మన అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని ఆన్లైన్ ద్వారా అడ్వాన్స్ తీసుకోలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే అది ఎలాగా, ఎందుకు తీసుకోలేము, ఏం చేసావు ఏంటనేది నేను మీకు ఇప్పుడు లైవ్లో ఒక డెమో చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ నామినేషన్ని అప్డేట్ చేసుకుంటానికి చూద్దాం. చూడండి, ఎందుకంటే నాకు తెలిసి మేబీ ఇది అవ్వకపోవచ్చు ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్ కాబట్టి అందరూ కూడా ఈ నామినేషన్ అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. సర్వర్ డౌన్లో ఉంటుంది. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ నామినేషన్ మీద ట్యాప్ చేయండి. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఎలా వచ్చింది చూడండి, ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ దేనికి వస్తుందంటే, ప్రతి ఒక్కరు కూడా లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాక్చువల్గా రెగ్యులర్గానే ఈ ఎంప్లాయర్ ఆర్గనైజేషన్ ఫండ్ అనే సైటు బిజీగా ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినప్పుడు ఇంకా సర్వర్ బిజీగా ఉంటుంది. ఈ నామినేషన్ అనేది బిజీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ నామినేషన్ చేసుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటో ఒకసారి మీకు నేను చూపిస్తాను చూడండి లైవ్లో. మీ యొక్క అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని మీరు అడ్వాన్స్ రూపంలో తీసుకోవాలనుకుంటే ఈ నామినేషన్ అయితే కంపల్సరీగా చేసుకొని ఉండాలి. అది కంపల్సరీ అనమాట. ఈ నామినేషన్ చేసుకోకపోతే దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా మీరు పొందలేరు. ఇప్పుడు నేను మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళి క్లైంట్ ఫామ్ 311910C10D అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ని అయితే వెరిఫై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేను ఎలా వెరిఫై చేస్తాను చూడండి. ఇలా వెరిఫై చేసిన తర్వాత మీ యొక్క అకౌంట్ అనేది వెరిఫై అయిపోతుంది. ఇలాగా కింద ప్రొసీడ్ ఫ్రమ్ ఆన్లైన్ క్లెయిమ్ అని అడుగుతుంది. ఇలా ప్రొసీడ్ ఫ్రమ్ ఆన్లైన్ క్లెయిమ్లోకి వెళ్ళినట్లయితే మీ అకౌంట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ అడుగుతుంది ఐ వాంట్ టు అప్లై ఫర్ అని. ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫామ్ దగ్గర పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ అని అప్లై ఇచ్చేసేయండి. మీరు పిఎఫ్ అడ్వాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఫామ్ 31ని మెన్షన్ చేయండి. తర్వాత ఎక్స్ట్రా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ సర్వీస్ అడుగుతుంది. ఈ సెలెక్ట్ సర్వీస్ మీ యొక్క కంపెనీ సర్వీస్ని మెన్షన్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రీజన్ అడుగుతుంది ఏంటని. ఆ రీజన్ దగ్గర ఇక్కడ మనకి చూపిస్తుంది చూడండి. ఈ నామినేషన్ కంప్లీట్ చేయకుండా ఉన్న వాళ్ళ అకౌంట్లో కూడా ఇవన్నీ ఇలా వైట్ కలర్లో ఉన్నాయన్నీ కూడా హోల్డప్లో ఉన్నాయి అనమాట. మీరు ఈ యొక్క ఆప్షన్స్ అన్నింటినీ కూడా ఎలిజిబిలిటీ లేరు. ఎందుకంటే ఈ నామినేషన్ కంప్లీట్ చేసుకోలేదు కాబట్టి ఈ ఆప్షన్స్ని మీరు మెన్షన్ చేసుకోవడానికి లేకుండా పోయిందనమాట. వీటన్నిటిని కూడా హోల్డ్లో పెట్టేశారు. ఇప్పుడు ఓన్లీ ఇల్నెస్ అనేది ఒకటి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. కానీ ఈ ఇల్నెస్ని నెలకు ఒక్కసారి మాత్రం యూజ్ చేసుకోవడానికి అవుతుంది. ప్రతి నెల కూడా 2-3 సార్లు మీరు అడ్వాన్స్ తీసుకోవాలంటే కుదరదనమాట. ఎందుకంటే ఇల్నెస్ అనేది నెలకు ఒక్కసారి మాత్రమే తీసుకోగలుగుతాం. ఇల్నెస్ లేకుండా ఈ మిగిలిన వాటి నుంచి మనం నెలకి ఎన్నిసార్లు అయినా సరే మీ అడ్వాన్స్ని మీ అకౌంట్ నుంచి మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో వీటన్నిటి ద్వారా మీరు అమౌంట్ తీసుకోవాలంటే ముందుగా ఈ నామినేషన్ అనేది కంప్లీట్గా అప్డేట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకు ఇచ్చిన ఎంప్లాయిడ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఫండ్ వారు ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ని మీ అందరికీ అందజేయడం కోసం ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.